మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనమును ధ్యానం చేసుకుందాం. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నేడు దినాలు మనము దేవుని శిక్షను గూర్చి ధ్యానం చేసుకున్నాం. ఆ శిక్షకు లోబడని వారికి ఎటువంటి ప్రతిఫలము దేవుడు దయచేస్తాడో, శిక్షకు లోబడి దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతియు సమాధానకరమైన ఫలమిచ్చునని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనములో మనం ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగమును కొనసాగిస్తూ ఆ నీతియు సమాధానకరమైన ఫలము యొక్క ప్రతిఫలము ఏమిటో దేవుడు శిక్షించిన కాలం ముగిసిన వెంటనే అది రాబో కాలంలో గురించి మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 10వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యములకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే, అనగా దేవుడు 25వ అధ్యాయంలో ఇలాగూ ఇశ్రాయేలు యూదా వారిని గురించి 11వ వచనం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములు బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశం శిక్షించదు, ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉండినట్లు నియమితునని దేవుడు యెహోవా దేవుడు నేను ఆ దేశంలో గురించి సెలవిచ్చిన మాటలని ఇర్మియా ఈ జనములన్నిటి గురించి ప్రకటింపగా ఈ గ్రంథంలో రాయబడినదంతయు ఆ దేశం మీదకు రప్పించేదను. ఎలాగనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతికారును బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజును వారి చేత సేవ చేయించుకుందురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా వారిని కల్దీయుల దేశముకు చెరగా విధించిన 70 సంవత్సరముల తర్వాతనే ఆయన మరలా వారిని జ్ఞాపకం చేసుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే 24వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 7వ వచనం, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. 6వ వచనంలో వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని దేవుని వాక్యంలో రాయబడి ఆ 70 సంవత్సరములు ముగిసిన తర్వాత, అందుకే దేవుడు తప్పక నేను శిక్షిస్తాను కానీ మితముగానే నేను శిక్షిస్తానని 30వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో, అయితే ఏమాత్రము నేను నిర్దోషినిగా ఎంచకుండానే నేను మితముగా శిక్షించదను అని చెప్పి 10వ వచనంలో మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో, యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయముందుకు, నేను దూరము నుండి నిన్నును చెరలోకిపోయిన దేశం నుండి నీ సంతాప వారిని రక్షించున్నాను అని దేవుని వాక్యంలో, బెదిరించేవాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును అని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవా ఇది, నిన్ను రక్షించుటకు నేను తోడై ఉన్నాను అని దేవుని వాక్యం. అయితే నిన్ను ఏమాత్రం నిర్దోషునిగా విడవక నీవు చేసిన కార్యం ప్రతిఫలంగా నీకు శిక్ష విధిస్తారో అది మితమైన శిక్షగానే దేవుడు చెప్తూ 29వ అధ్యాయములో 7వ వచనం, నేను మిమ్మల్ని చెదరగొనిపోయిన పట్టణంలో క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడు, దాని క్షేమము మీకు క్షేమము కారణము అగును అని చెప్పి నేను మీకు తోడుగా ఉంటాను. 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. యెహోవాకు ఇదే సమాధాన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శిక్షకు లోబడిన వారిని, ఆయన శిక్షణ యందు అభ్యాసం కలిగిన వారికి, మనం చేసిన తప్పులను
దోషములను, అతిక్రమములను, పాపములను, అపరాధములను మనము ఒప్పుకొని అది నా మేలు కొరకే దేవుడిని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఈ శిక్షగా నాకు అనుగ్రహిస్తూ, అది మితమైన శిక్షగా, న్యాయమైన శిక్షగా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని దాన్ని సాధకము చేసుకొని ఆత్మీయంగా అభ్యాసము చేసుకున్నప్పుడు అది నీతియు సమాధానకరమైన ఫలము ఇస్తుంది. అది మనకు నిరీక్షణ, జీవప్రదమైన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగజేస్తుంది. అటువంటి సమాధాన స్థితిని, ఎందుకనగా నీతి మనకి ఏం అనుగ్రహిస్తుందో, నీతియు సమాధానకరమైన ఫలం అనగా నీతి మనకి ఏం అనుగ్రహిస్తుందో యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథములో నీతి నెమ్మదిని అనుగ్రహిస్తుందని 32వ అధ్యాయం 17వ వచనము, నీతి సమాధానము కలుగజేయుచున్నది, నీతి వలన నిత్యము నిమ్మలము నెబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థానము సుఖకరమైన నివాసములందు నివసిస్తారు. ఆ సుఖకరమైన నివాసం నీతి సమాధానము మనకు, నీతియు సమాధానకరమైన ఫలం. అందుకే యెహోవా దేవుడు మీ గురించి నేను కలిగిన తలంపుల ఆలోచనలు రాబో కాలమందు నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైనవిగా ఉండవని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనము చదువుతాం. ఆ నీతి నెమ్మదిని, నిబ్బరమును, నిమ్మళమును దయచేస్తుంది. యెహోవా దేవుడు అనుగ్రహించు ప్రతిఫలములు ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన శిక్షకు లోబడిన వారిని వెదుకున్నట్లుగా, యెహోవా తమ దేవుడిని ఎరుగునట్లుగా వారికి ఎరిగే హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక దేవుడు 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనం, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేస్తారు. నీతి ఏం చేస్తుందంట? నిమ్మలము, నిబ్బరము మనకు అందులో నిర్భయముగా నివసించే యోగ్యత. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడిని అయ్యుందును, మరి వారి కుమారుకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయకుండా మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేర్చున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను అంటున్నాడు. వారికి మేలు కలుగుటకు, వారు మేలు చేయుట మానకుండానట్లు, వారు నన్ను విడవకుండానట్లు నేను వారి ఎడల, నా ఎడల భయభక్తులు గల హృదయంలో పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందిస్తాడంట దేవుడు. ఎవరికి? ఆయన శిక్షను గమనించి గుణపరచుటకు, ఆయన మనలను క్రమశిక్షణలో పెట్టుటకు, ఆయన కార్యములను మన జీవితంలో జరిగించుటకు, ఆయన మన దేవుడై ఉన్నాడని మనం తెలుసుకున్నట్లుగా కొన్నిసార్లు ఆయన శిక్షణలో భాగంగా శిక్షిస్తూ ఉంటాడు. విశ్వాసంలో లోతుగా నడిపించబడటానికి, పరిపూర్ణమైన విశ్వాసంతో మన అపనమ్మకమును బాగు చేసుకోవటానికి, మన అవిశ్వాసమును బాగు చేసుకోవటానికి, పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరగటానికి, ఆయనను ఆశ్రయించడానికి దేవుడు కొన్నిసార్లు శిక్షణలో భాగముగా, గుణపరచుటలో భాగముగా, గుణపాఠముగా శిక్షను విధిస్తూ ఉంటాడు. దాన్ని మనం గమనించి మన పాపమును ఒప్పుకునే ఎడలా ఆయన మన దోషములను ఇలాగూ సెలవిచ్చున్న నీ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే 42వ వచనం 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచు ఉన్నాను. ఎందుకనగా ఆయన 33వ అధ్యాయంలో ఇలా 11వ వచనం 2వ భాగంలో, పాడైపోయిన యూదా పట్టణంలోను యెరూషలేము వీధిలోను సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించిన పలుకు వారి స్వరము మరలా వినపడును. యెహోవా మందిరంలోనికి స్తుత్యాగం తీసుకొని వచ్చి వారి స్వరము మరలా వినపడు. మునుపటి వలె ఉండుటకే చెరలో ఉన్న ఈ దేశములు నేను రప్పించున్నానని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట నిరర్ధకము కానేరదు. కొన్నిసార్లు హిజ్కియా అంటాడు, మికటమైన ఆయాసం కలుగుట నా నెమ్మదికి కారణమాయను. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఆయాసం, కష్టము, శోధన, ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా మేము నీ వైపు తిరుగుచూ ఉన్నాము తండ్రి, మమ్ములను కరుణించు ప్రభువా, మా పాపములను క్షమించు ప్రభువా,
అని పూర్ణ మనసుతో మనం దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మా అపరాధములను క్షమించు ప్రభువా, మా దోషములను క్షమించు ప్రభువా, మీ గొప్ప కనికరం బట్టి మేము ప్రార్థన చేస్తున్నామని దానియేలు చేసిన ప్రార్థన. అలాగే దేవుడు మనలను కరుణించు వరకు మనం ఎలుగెత్తి ప్రార్థన చేయాలని 77వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మనలను గుణపరచుటకు ఆయన కొన్నిసార్లు మనము శిక్షణలో, ఆయన క్రమశిక్షణలో ఉంటామని. దేవుడు శోధించేవాడు కాదు, ఆయన పరిశోధించేవాడు, హృదయాంతరేంద్రియములను పరిశోధించేవాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రార్థన ఎలాగూ ఉండాలనేది కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హగ్గయి గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో అంతేకాక కొన్ని మార్లు దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం చేయు ప్రార్థన ఎలాగుండాలి. మా తిరుగుబాటులు అనేకములు ప్రభువా, మమ్ములను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేయవారుగా ఉండినప్పుడు ఆయన మన గురించి మనకు చేయ ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడి ఆయన మనకు నెమ్మదిని, సంతోషమును, సమాధానకరమైన ఫలమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనం చేయు ప్రతి ప్రార్థన దేవునికి అంగీకారకృతంగా ఉండే ప్రార్థన. ఇర్మియా విలాప వాక్యంలో ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయంలో 19వ వచనంలో, యెహోవా నీవు నిత్యం ఆసీనుడు అయి ఉండువు, నీ సింహాసనము తరతరములను, నీవు మమ్మను ఎల్లప్పుడూ మర్చిపోవుట ఎలా, మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టు ఎలా. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగిదము, మా పూర్వస్థితి మాకు కలుగజేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చి ఉన్నదని దేవుని వాక్యంలో చేసిన ప్రార్థన. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన మన ప్రార్థన ఆలకించకుండా మన గుణపరిచే దినములలో ఆయన మనల్ని క్రమశిక్షణలోకి నడిపించే సమయంలో మన ప్రార్థన ఆలకించాడు. 3వ అధ్యాయం విలాపవాక్యం 7వ వచనంలో అంటాడు, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకున్నట్టు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు, నేను బతిమాలి మొరలిడినను, నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. దాన్ని బట్టి మనం అయినను 31వ వచనంలో, ప్రభువు సర్వకాలం విన్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా చేయుడని దేవుని వాక్యం. హృదయపూర్వకంగా ఎవరిని ఆయన బాధ పెట్టాడు. కానీ మనం ఆయన పరిశుద్ధతలో పాలుభాగస్థులమై ఉండటానికి, ఆయన అనుగ్రహించిన భయభక్తులను అందుకే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో 41వ వచనం, వారికి మేలు చేయుటకు నేను ఆనందించున్నాను, వారు పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నా తట్టు తిరిగిన ఎడల నేను దేశంలో నిశ్చయముగా వారి నాటేదను, వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయంలో భయభక్తులు పుట్టించేది, నన్ను ఎరిగే హృదయాన్ని నేను ఇస్తానని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం అంటుండే, కాబట్టి యెహోవా మీకు చేసేదని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, క్రియలను చక్కపరుచుకొని మన దేవుడైన యెహోవా మాట వినుడి అంటే. కాబట్టి ఆయన ఆరోగ్యమును కలుగజేస్తాడని, ఆయనకు మన ఆత్మీయ స్వస్థతను అనుగ్రహిస్తాడని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో ప్రతిఫలము, నీతియు సమాధానకరమైన ప్రతిఫలంలో రెండవదిగా ఆయన మితముగా శిక్షించి, ఆయన 17వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములను మాన్పెదను, యెహోవా వాక్కు ఇది, ఈ యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా 12వ వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరించగా నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను, కానీ నేను నీ గాయములకు చికిత్స మందులేని సమయంలో నీవు నా వైపు తిరిగినప్పుడు నేను నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము కలగజేసేదనని, నా సన్నిధికి రప్పిస్తానని కూడా 30వ అధ్యాయము 21వ వచనంలో అంటుంది. నా సన్నిధిని చేరదీస్తానని ప్రతిఫలములు ఇవన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 31వ అధ్యాయం 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేదను, నేను వారిని సమకూరుస్తానని 10వ వచనంలో రాయబడి ఉన్నాడు. ఆయన విడిపించువాడు, విమోచించేవాడుగా ఉన్నాడు. కాబట్టి 12వ వచనం 31వ అధ్యాయంలో, వారు ఎన్నటికీ కృషింపక నీళ్లుపారు తోట వలె ఉందురు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి
వారిని ఆదరించేదను, విచారము కొట్టవేసి నేను వారికి ఆనందం కలుగజేతును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నా జనులు నా ఉపకారం తీసుకునే తృప్తి నొందుదురని దేవుని వాక్యంలో. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో 31వ అధ్యాయము 17వ వచనంలో రాబో కాలం ముందు నీకు మేలు కలిగి ఉన్న నమ్మిక నాకున్నది. దేవుడు మనకు దేవుడై ఉంటాడు. ఆయన మనలను ఆయన వైపు తిప్పుకొని మనం కోల్పోయిన దానికి రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమకూర్చు దేవుడు, కాపాడు దేవుడు, ఆయన చెరదీయు దేవుడు, విమోచించు దేవుడు, విడిపించు దేవుడు, ఆయన సంతోషము దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆనందము సంతోషము అనుగ్రహించే దేవుడు. అది నీతి సమాధానకరమైన ఫలము. ఆయన శిక్షకు లోబడిన వారు నీవు నా దేవుడివైన యెహోవా, నీవు నా మనసు తిప్పిన యెడల నేను తిరుగుదును ప్రభువా అని, నా పాపమును క్షమించుము ప్రభువా, నేను చేసిన తిరుగుబాట్లు అనేకములు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం విడువక ఎడబాయక ఆయన మనలను 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో 3వ వచనం, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించను. యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతే కనుక ఈ గతి పట్టినది. కాబట్టి నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రముగా కాపాడను. అదే మాట ఆయన ఇచ్చిన మంచి మాటలు, దయగల మాటలు, నెరవేర్చు దినములు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనమందరం ఆ దయగల మాటలను, ఆ మంచి మాటలను మనము రాహేలుతో అంటున్నాడు, నీ పిల్లలకు చేర్చున్నది, ఆమె పిల్లలు లేకపోయింది, ఆమె వారిని ఓదార్పును అనుకున్నదని 31వ అధ్యాయంలో మనం కూడా ఓదార్పు లేకుండా, సమాధాన స్థితి లేకుండా, భీతి చెందిన వారమై ఉంటే దేవుని ఎదుట మన పాపను మొక్కుకొని మన వైపు తిరిగి ఆయన అనుగ్రహించిన శిక్షణకు, గుణపాఠములకు, దాని అభ్యాసం కలిగి అది దేవుడు నా మేలు కొరికే చేస్తున్నాడని మనం గ్రహించి దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడు అది నీతి సమాధానకరమైన ఫలము మనకు అనుగ్రహిస్తుందని దేవుని వాక్యంలో రాబడు. కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి మాటలు, ఆయన చేసిన ప్రతి మంచి మాటలు నెరవేర్చబడు కాలము వస్తూ ఉన్నదని దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు ఇది ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచు ఉన్నవి. కాబట్టి ఆ మంచి మాట అది మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుని వెతికినప్పుడు 29వ కీర్తనలో 29వ అధ్యాయంలో మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందును, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అని దేవుడి వాక్యం. ఆయన అనుగ్రహించు నీతి సమాధానకర ఫలంలో చేరదీస్తాడు, కాపాడుతాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షేమమును అనుగ్రహిస్తాడు, నిత్యము విడవకుండా ఎడబాయక మనల్ని కొనుక కాపాడి భద్రముగా కాపాడుతాడు. దేవుడి వాక్యంలో ఒకసారి మనల్ని ఆయన చేరదీశాడంటే ఆయన విడువడు, ఎడబాయడు. కానీ మనం గుణపరచబడుతున్న సమయంలో ఆయన శిక్షణకు లోబడి మనమందరూ ఆయనకు స్తుతులు చెల్లించేవారుగా ఉండాలని, అటువంటి వారికి నీతి సమాధానకరమైన ఫలంలో మనం ధ్యానించిన ఆ ఫలములన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కృపలు దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. వాక్య ధ్యానమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ మంచి మాటలు నెరవేర్చే దినములు వస్తూ ఉన్నవి. అవన్నీ సమాధానకరమైనవి, నీతి, నిమ్మలము, నెబ్బరము, సంతోషము, ఆనందము కలుగు దినములని నిరీక్షణ గలవారే సంతోషించి మేము సేవించినట్లు సహాయం చేయవచ్చు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయన వెదకి ఆయన అనుగ్రహించి కార్యం మీరు పొందుకున్నట్లుగా నీతి, నిమ్మరము, సంతోషము, సమాధానం దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్.